అమరావతి అంటే దేవతల రాజధాని. పేరుకు తగ్గట్టుగా ఈ పట్టణం చరిత్రకందని కాలం నుంచే ఉంది. వజ్రయాన బౌద్ధ సాంప్రదాయం ప్రకారం గౌతమ బుద్ధుడు ధాన్యకటక పరిసరాల్లో కాలచక్ర మూలతంత్రాన్ని బోధించాడు. ఈ సమాచారం వల్ల అమరావతి క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటి చరిత్ర కలిగి ఉందని చెప్పొచ్చు. అటు తర్వాత అమరావతి పట్టణం అనేక రాజవంశాలకు రాజధానిగా విలసిల్లింది. తొలిసారిగా అమరావతి శాతవాహనుల రాజధానిగా 2 శతాబ్దాల పాటు కొనసాగింది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో తొలి పల్లవులకు, క్రీస్తు శకం 18వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని తన రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇలా అనేక రాజవంశాలకు రాజధానిగా వర్ధిల్లిన అమరావతి రాజకీయ, ఆర్థిక, సామాజిక కేంద్రంగానే కాక సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో సముద్ర వ్యాపారం ద్వారా తూర్పు దక్షిణాసియా దేశాలకు, భారతదేశానికి మధ్య ఒక వారధిలా పనిచేసింది. శతాబ్దాల చరితగల అమరావతిలో బౌద్ధ భిక్షువులు బుద్ధ ధర్మాన్ని ఆచరించడమే కాక ఇక్కడి నుంచే బుద్ధవచనాన్ని ఆసియా ఖండమంతా వ్యాపింపజేశారు. మళ్లీ చరిత్ర పునరావృతమైంది. దేవతల రాజధానిగా భాసిల్లిన ఈ అమరావతి పట్టణం పునాది నుంచి అధునాతన ప్రపంచ నగరంగా అన్ని హంగులతో రూపుదిద్దుకోబోతోంది. అంతేకాదు, కొత్త కొత్త పోకడలతో స్మార్ట్ సిటీనే కాక గ్రీన్ సిటీగా కూడా రూపొందబోతోంది. మన దేశంలో పోటీలేని, సాటిరాని గొప్ప నగరంగా ఎదగబోతోంది. భారతదేశానికి తోరణ ద్వారంగా వ్యూహాత్మక ప్రదేశంలో రాబోతున్న అమరావతి నగరం తీర ప్రాంత రేవు పట్టణాలతోనూ, విమానాశ్రయాలతోనూ, గ్రోత్ కారిడార్స్తో అనుసంధానం చేయబడి అద్వితీయ నగరంగా గుర్తింపు పొందబోతోంది. ఘనమైన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గర్వకారణానికి ప్రతీకగా నిలవబోతోంది. ప్రజల కోసం, ప్రజల చేత నిర్మించబడుతున్న అమరావతి నిజంగా ప్రజారాజధానిగా రూపుదిద్దుకుంటోంది. రాజధాని ప్రాంత రైతులంతా ముందుకొచ్చి తమ భూముల్ని స్వచ్ఛందంగా ఇవ్వటమే కాక 16,000 గ్రామాల ప్రజలు మట్టిని, నీటిని కొత్త రాజధానికి అందించటాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 5 కోట్ల ప్రజలు 10 కోట్ల చేతులు కలిపి ఈ నెల 22వ తేదీన కొత్త రాజధాని నిర్మాణ ప్రస్థానంలో పాలు పంచుకోవటం చరిత్రలో నిలిచిపోయే సంఘటనగా పేర్కొనవచ్చు. అత్యంత ఆధునికతకు అద్దం పడుతూ నిత్యమూ మారిపోతున్న మహానగరాలకు సాటిగా భారతదేశంలోనే మేటి నగరంగా విలసిల్లబోతోంది. అందరికీ నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనలో రాజధాని కూడా లేకుండా పోవడం ఒక సంక్షోభం. ఒక సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా, అనేక అవకాశాలు కూడా ఉన్నాయి, అనేక వనరులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని ఈ తీర ప్రాంతాన్ని కూడా బాగా ఉపయోగించుకొని ఈరోజు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఒక గేట్వేగా దీన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని మనం ఒకసారి నెమరు వేసుకొని ప్రపంచంలోనే అతి సుందరమైన నగరాల్లో టాప్ 5లో మనది ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ప్రజల సహకారం ఉంది, వారి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రపంచంలో అందరూ మెచ్చుకునే నగరంగా నిర్మాణం చేయడం కోసం మీరు కూడా కలిసి రమ్మని, మనస్ఫూర్తిగా కలిసి వస్తారని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ప్రజా భాగస్వామ్యంతో చారిత్రాత్మకంగా నిర్మించబోయే ప్రజా రాజధాని నిర్మాణంలో మీరు కూడా పాలు పంచుకోండి. మన అమరావతిని మనమే నిర్మించుకుందాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.